అంత షాపింగ్ చేసాము. సో, షాపింగ్ చేస్తే ఫుల్ టైర్డ్ అయితాం కదా! సో, అప్పటికే చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 11 అయితే అయిపోయింది. సో, మళ్ళీ ఇంటికెళ్ళి ఫుడ్ చేసుకునే ఓపిక అస్సలు లేదు. సో, అందుకనేసి ఇంటికి దగ్గరలోనే ఆ రోజు సాటర్డే అనమాట. సో, వెజ్ అయితే తిందామనేసి ఇంటికి దగ్గరలోనే బాలాజీ మంగళం అని ఒక హోటల్ ఉంటుంది. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. సో, నేను ఎప్పుడు దీని నుంచి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. బట్ ఆ హోటల్‌కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో, ఫస్ట్ టైమ్ అయితే వెళ్ళాను. సో, వెజ్ అయితే బానే ఉంటది టేస్ట్. బట్ లోపల యాంబియన్స్ ఎలా ఉంటదో అని అనుకున్నాను. బట్ కొంచెము కంజెస్టింగ్‌గా అనిపించిన బట్ లోపల మాత్రం టేస్ట్ మాత్రము ఫుడ్‌కైతే చాలా అంటే చాలా బావుంది. సో, మేము వెళ్ళంగానే స్టార్టర్స్ అయితే ఈసారి ఏం తీసుకోలేదు. జస్ట్ ప్లెయిన్ నాట్ ఒక పన్నీర్ బటర్ మసాలా అనుకుంటా అదైతే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చి అవి కంటిన్యూ చేసిన తర్వాత లాస్ట్ అయితే కొంచెం అయితే రైస్ తినాలి కదా! రైస్ తినకపోతే అసలు మనకు నిద్ర అయితే పట్టదనమాట. మినిమమ్ కొంచెమైనా నైట్ పూట మాత్రం అస్సలు రైస్ తినకుండా అయితే అస్సలు ఉండను నేనైతే. సో, దానికోసం అనేసి నేను పంజాబీ ఫ్రైడ్ రైస్ అనుకుంటా అదొచ్చేసి. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకు మీకు వెజ్‌లో ఏమి ఇష్టమో కింద కామెంట్స్ అయితే